ఫ్రెండ్స్, చక్కగా ఇలాంటి సాయంకాలం చల్లగా ఉన్న వేళ నోటికి మరి చక్కగా తినాలనిపిస్తుందిగా. ఏంటనుకున్నారు? పుల్లమని పళ్ళు జిల్లుమనేలా లేత చింత చిగురుతో రోటి పచ్చడి. అదేంటి ప్రాసెస్ చూసేద్దాం. చింత చిగురు ఎక్కడ దొరికింది నీకు? చింత చిగురు మా ఇక్కడ చెరువు దగ్గర ఒక చెట్టు ఉంది, అక్కడ చక్కగా లేతది. నేను మా వాచ్మెన్ వెళ్ళి గంట సేపు పోస్తే అంతా ఒక 50 గ్రాములు వచ్చింది. దాని పచ్చడి ఏంటో ఇప్పుడు చూసేద్దాం. హలో ఫ్రెండ్స్, చూసారా చక్కటి కోనేరు చెరువు గట్ట వచ్చేసాం. ఏంటి ఇక్కడ పచ్చని పొలాల దగ్గర ఏం చేస్తున్నాడు చెరువుల దగ్గర అనుకుంటున్నారా ఫ్రెండ్స్? చింత చెట్టు దాని దగ్గరికి అయితే వచ్చేసాం. అప్పుడప్పుడు సండేస్ చేపలు పట్టేది ఈ చెరువులోనే. చింత చిగురు పచ్చడి చేద్దాం అనిపించింది, సరే అని ఇక వచ్చేసాం చింత చెట్టు దగ్గరికి. కోస్తున్నాం చక్కగా లేతగా ఇలా నవనవలాడే ఇలాగా నవనవలాడే చింత చిగురు కోసం ఇక కోస్తున్నాం. ఇక ఇప్పుడే స్టార్ట్ చేసాం. కొంచెం కోసేస్తే దీంతో చింత చిగురు పచ్చడి ఈరోజు రెసిపీ అయితే లేతగా నవనవలాడుతుంది. చూసారా ఎలా ఉంది? ఆల్రెడీ కవర్ పెట్టి స్టార్ట్ చేసేసాం. చింత చిగురు అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. కోసేసి అది ఎలా ఏంటి అనేది మీకు అన్నీ చూపిస్తూ ఉంటాను. అయితే మాకు చక్కగా లేతగా నవనవలాడతా రెడీగా ఉంది చెరువు పక్కనే. పైకైతే ఎక్కలేం కానీ కిందే చక్కగా ఫ్రెష్గా పోస్తున్నాను. చూస్తూనే ఉండండి. కోనేటి పక్కన చింత చిగురు. ఫ్రెండ్స్, కుంపట రెడీ. అపోలటి సో అక్కడ వెలిగితే ఎక్కడ వెలిగిందో అది. ఫైర్ ఈజ్ రెడీ. పల్లీలా? ఓకే. చింత చిగురు రోటి పచ్చడిలోకి ఒక గుప్పుడు పల్లీలు వేసుకుంటున్నాను. అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చింత చిగురు మీరు వేసుకోండి. మేము తీసుకున్న క్వాంటిటీ ఏంటంటే కొంచెమే, అది మగ్గితే నేను తీసుకున్నది ఇంత అయితే అది మగ్గితే ఇంత అయ్యిద్ది, సరిపోతాయి నాకైతే. పల్లీలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి, ఒక దానిలోకి తీసేసుకుందాం. కాలిద్ది. ఆయిల్ వేసేనా? చింత చిగురు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఎండుమిర్చి కానీ పల్లీలు కానీ మీరు వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే కొన్ని మిరపకాయలు మంటుంటాయి, కొన్ని మిరపకాయలు మంటుండవు. మిరపకాయలు మంటకు ఉన్నాయో లేవో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఏంటంటే చింత చిగురు కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పట్టిద్ది. దాన్ని బట్టి మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి. కొంచెం ఫ్రై అవ్వనియ్యి.
లోపల చూస్తే అవి ఫ్రై అయిపోయినట్టు ఉంటాయి, రోట్లో వేసి దంచితేనో నారలు సాగుతాయి. తీసేయండి, మాడిపోతున్నాయి. నేను కూర్చుంటానన్నా, కాదు నేను కూర్చుంటానన్నారు, మళ్ళీ నేను ఫీజులు చేపిస్తున్నానని చెప్తున్నారు. మరి రండి, ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి. కాలిందా? అది పరిస్థితి. పొయ్య మండేదాకానే దాంతో తిప్పలు మండిన తర్వాత అది మనల్ని పరిగెత్తిచ్చిద్ది. చూడండి ఫ్రెండ్స్, చింత చిగురు లేత చింత చిగురు ఒకసారి కడిగేసుకుందాం. వాటర్ వస్తున్నాయి. చింత చిగురు అయితే చక్కగా నీళ్ళల్లో కడుగుతున్నది. బల 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 రగ 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 బలి 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 భలే ఛాన్సులే. బా లేతకుందిగమ్మా, ఇలా ఏంగానే అలా మాయమైపోయింది. వేడెక్కిందమ్మా, ఇక ఆ సెకజాలేము. సూర్యుడు వచ్చాడు, సూర్యుడు వచ్చాడు, సూర్యుడు సూర్యుడు వచ్చాడు, సూర్యుడు. ధనియాలు ఓకే, ఫస్ట్ వేసుకోవాలి. కాకపోతే నూనె బాగా కాగిపోయిందిగా, వేస్తే మాడిపోతాయి అని చెప్పేసి ఇప్పుడు వేస్తున్నాను. వేడెక్కింది, ఇక టకటక వేసేసుకోవాలి మనం. ఏంటిది? జీలకర్ర. టైంగా అట కలర్ భలే మారిపోయిందమ్మా. ఫస్ట్ ఎలగటం వరకే దాని ఏడిపించింది, తర్వాత ఇక సెగకి టకటకటకలాడుతుంది. ఇక కొంచెం సాల్ట్ వేసుకుందాం. చించూరు కూడా లేతకుండటం వల్ల పట్టుపట్లాడినట్టుంది కదమ్మా. ఓకే ఓకే. కాస్త పోయేటాక గంట పట్టింది తెలుసా. ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం ఏంటమ్మా? అంతేనిక ఈ తాలింపుగా అయ్యి పచ్చనపప్పు, సాయమినపప్పు, ఆవాలు. ఓకే, ఈ లోపు రోలు కడిగేద్దాం శుభ్రంగా. ఇది అయిపోయినట్టేనా? ఇది ఏంటి, రోలు కడిగేసావు శుభ్రంగా, తలతల మెరుస్తుంది. ఓకే, ఇక తీసేయాలేమో, ఇక మాడిపోతాయేమో మళ్ళీ. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఎండుమిర్చి దంచేసుకుందాము. వెరీ గుడ్, కలగల్లాడుతున్నాయిగా. అవి ఎగరకుండా ఏమన్నా ఉల్లిపాయ గిల్లిపాయ వేద్దామా? ఎండుమిరకాయలు కలగల్లాంటున్నాయి. అది దించేసుకుందాం పొయ్యి మీద నుంచి. వర్షం పడుతుందా? వర్షం పడుతుంది. తడిచిపోతాయిరా నాయన, కుక్కల నక్కల పెళ్ళి. ఫ్రెండ్స్, వర్షం, ఎండ, కుక్కల నక్కల పెళ్ళి. పైనకి వేరుశనగ గుళ్ళు చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. చీకటి పడుతుంది. వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని చక్కగా నూరుకుందాం. నలిపోయిందమ్మా ఎండుమిరకాయలు, పల్లీలు నలిగిపోయింది. ఓకే, చింత చిగురు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేస్తున్నావా? ఓకే, నలిగిపోతుంది కదా, లేతగానే ఉందిగా. ఫ్రెండ్స్, ఇన్ని రోజులకి కారు మబ్బులతో వర్షం రావడానికి రెడీ అయిపోతుంది. చూసారా? అయ్యో ఇగో వెనకాల కారు మబ్బులు. వర్షాకాలంలో చక్కగా రోటి పచ్చళ్ళు చేసుకొని వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఫ్రెండ్స్. హెల్దీ ఫుడ్. నిజమా కాదా? వర్షం స్టార్ట్, బారిషారా బారిషారా బారిషారా. చక్కగా వర్షం పడుతుంది. వర్షం స్టార్ట్ అయిపోతుంది. మేమైతే పచ్చడి ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాం. ఓకే, వెల్లుల్లిపాయలు వేయంగానే మంచి కమ్మటి వాసన వస్తుంది. ఆ ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ నలిగినాయి కదా, ఆ నలిగిన వాటిలో ఈ వెల్లుల్లిపాయలు వేసి నూరుతుంటే ఏ క్లాస్ అయిన స్మెల్ వస్తుంది.
వర్షం ఎప్పుడో పడుద్ది అనుకున్నాను, ఇప్పుడే పడుతుంది. చింత చిగురు రోటి పచ్చడి చేస్తున్నానని వర్షం కూడా తెలిసిపోయింది, అందుకే వర్షం కూడా వచ్చేస్తుంది. చల్లని గాలి, ఆహా చెట్లు రెగరెగరెగరెగలాడుతున్నాయి. మా ప్రేమజీ మొక్కలకి నీళ్ళు పడుతున్నారు. శ్రద్ధగా మొక్కలు అయితే వచ్చినాయి. ఇవి ఏమవుతాయి ఏంటనేది తర్వాత సంగతి. లైన్గా ఒక పద్ధతిలో శ్రద్ధగా వచ్చినాయి. అలా పట్టద్దు ప్రేమజీ, తోడా తోడా అల్లు అల్లు దాలు పాని. ఇప్పుడేంటి? ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఓకే. ఈ రోటి పచ్చడిలో కచ్చపచ్చగా ఉల్లిపాయలు వేసుకుని దంచుకుంటే క్లాస్గా ఉంటుంది. కొంచెం లూజ్ కొంచెం వాటర్ ఏమైనా వేయాలా? వేస్తాను. ఓకే. దంచేటప్పుడు కళ్ళల్లో చిందిద్దని లేదు. ఓకే ఓకే. పొడి పొడిలు ఆడినట్టుగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని ఓకే కొంచెం గుజ్జుగా చేసుకోవచ్చు. రెడీయా? చూడండి మంచిగా రోటి పచ్చడి అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. మంచి కలర్ఫుల్గా ప్రిపేర్ అయిపోయింది. స్మెల్ కూడా గుమగుమగుమలాడుతుంది. వేడన్నంలోకి ఏంటి చద్దన్నంలో కూడా బాగుంటుంది పచ్చడి. ఇప్పుడైతే తాలింపు వేసేసుకుందాం. ఇప్పుడైతే తాలింపు వేసుకుందాము పచ్చడికి. 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నోటికి ఏమీ సహించినప్పుడు ఇలా చింత చిగురు రోటి పచ్చడి, చింతకాయ తొక్కు అలాంటివి చేసుకుని తింటే కమ్మగా ఒక ముద్ద ఎక్కువ లాగిచ్చేయచ్చు. అంటే కొంతమందికి నోరు బాగోలేదు అని చెప్పేసి అంటారు కదా, అలాంటి వాళ్ళు లైట్గా ఇంకువ పడింది అసలు. నేను ఎడుకొచ్చుంటే వస్తుంది పొగ. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుందాం. పచ్చడి అక్కడే ఉందా? మసి కూడా పట్టుకో, ఎందుకంటే కొంచెం లేతగా ఉందని వేసేస్తున్నావా? ఈ చింత చిగురు పచ్చడికి కరివేపాకు కూడా తోడైతే ఎక్సలెంట్ టేస్ట్ వచ్చింది అన్నమాట. తాలింపు గుమగుమగుమలాడుతుంది. చింత చిగురు రోటి పచ్చడి అయిపోయింది. చింత లేకోకుండా చక్కగా వేడివేడి అన్నంలో లేదంటే కనుక చల్లటన్నంలో అయినా మంచిగా హ్యాపీగా కాస్తంత అన్నం పెట్టుకొని కొంచెం పచ్చడి వేసుకొని అలాగే కొంచెం అంత నెయ్యి దట్టించుకొని కమ్మగా మీకు నచ్చిన వడియాలు పెట్టుకొని హ్యాపీగా మీకు నచ్చిన ఏమంటారు ఫేవరెట్ మూవీ పెట్టుకొని కూర్చుంటే మీకు తెలియకుండా అన్నమంతా మీరే తినేస్తారు ఫ్రెండ్స్. ఓకే, అలాగే ట్రై చేద్దాం. ఏంటి ఇక్కడ ముక్కలు పెట్టారు పిల్లకాయలు? పొయ్యి ఖాళీగా ఉందని చక్కగా చికెన్ పెట్టినట్టున్నారు. చిగురు చట్నీ రెడీ. ఇప్పటికిప్పుడు వేడన్నం అంటే కష్టం. మధ్యాహ్నం వండిన అన్నం ఉంటే అది పట్టుకొచ్చాము. వేడివేడిగా మాత్రం ఒక ఐటమ్ ఉంది, చికెన్ కబాబ్. ఆ చింత చిగురు పచ్చడిలోకి ఆ చికెన్ కబాబ్ నంచుకుని తింటే ఇంకా ఎక్సలెంట్. వేరే లెవెల్. చివరి ముక్కలు తినే
చివరి ముక్కలు ఇదే. మీరు తినండి. ఫ్రెండ్స్ నోరైతే ఊరిపోతుంది, వాసన గుమాయిస్తుంది. కొంచెం ఎక్కువగా తగిలిద్దాం పచ్చడి. ఆహా స్వామి రంగా నోట్లో అలా ఊరిపోతుంది, నోట్లో నీళ్ళు వస్తున్నాయా? చూడు ఇలా పెట్టి ఒక్క ముద్ద. నువ్వు తింటే వెనకాల అవి కూడా వచ్చి తోకుతున్నాయి. వేరే లెవెల్ దీనికి. అయితే వేరే లెవెల్లో వచ్చింది. దీనికి మరి చికెన్ చూసారా ఎంత స్మూత్గా ఎలా కబాబ్ అయిపోయిందో. చికెన్ కబాబా మజాకా. దీని రుచి కూడా వేరుగా ఉంది. పట్టు పట్టేద్దాం. చిగురు పచ్చడి, చికెన్ కబాబ్. కష్టపడి పోసుకొచ్చినందుకు ఫలితం దక్కింది. కష్టం ఏది అంటారు, ఏదో సామెత ఉంది, కష్టే ఫలే అన్నట్టు ఎక్సలెంట్ వచ్చింది ఫ్రెండ్. మీరు మాత్రం డోంట్ మిస్. మరి అలాగే ఈలోపు మీరు ఒక చిన్న పని చేసేయాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫుడ్ తినడానికి ట్రై చేయండి. మీరు చూస్తామనండి, నేను తినేస్తానే ఉంటాను. నుంచి వీడియో స్టార్ట్ చేసిన కాడి నుంచి వర్షం పడుతున్నట్టే అనిపిస్తుంది, కానీ ఏదో 4 చినుకులు పడుతున్నాయి, ఆగిపోతున్నాయి. ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోదాం అన్న టయానికి వర్షం మొదలైపోయింది. చూడండి ఫుల్గా పడుతుంది వర్షం. అయితే మనం తెచ్చుకున్న సామాను అన్నీ ప్రేమించి గబగబా స్పీడ్గా తీసుకెళ్ళిపోతున్నాడు, ఎక్కడ తడిసిపోతాయా అని. చూడండి మంచి గాలి, వర్షం, దుమ్ము. అయ్యో చాలా పని ఉండిపోయిందే ఇంటి దగ్గర. నేను వీడియో చేసేసి ఇంటికి వెళ్ళి ఇంకా చాలా పని ఉంది, చేసుకోవాలి. ముందు వీడియో పని అయిపోతే ఇంట్లో తర్వాత అయినా చేసుకోవచ్చులే అన్నట్టుగా వచ్చేసేస్తాను. ఇరుక్కుపోయాను ఇక్కడ. ఒకవేళ వెళ్ళిపోదామా అంటే ఇంటికి వెళ్ళే లోపల తడిచిపోతాము. చూడండి మంచి బ్యూటిఫుల్ లొకేషన్. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals, they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night.